పోతానని బెంగెట్టుకున్నాడు పరీక్షిత్తు. భాగవతం అంతా విన్నాడు. ఆయన అన్నాడు, ఈ శరీరం చచ్చిపోతుంది, బెంగలేదన్నాడు. ఇప్పుడు తెలిసిపోయింది అంతే. ఏం తెలిసిపోయింది? చచ్చిపోవడం అనేటటువంటిది అసలు ఆత్మకి లేదు. మరి ఏది చచ్చిపోతోంది? శరీరం చచ్చిపోతోంది. పుణ్యం చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా, తపస్సు చేసినా, అశ్వమేధయాగములు చేసినా, తాను ధనస్సు పట్టుకుని దేవతల పక్షాన నిలబడి యుద్ధం చేసినా, కల్పములు మారిపోయినా, యుగాలు మారిపోయినా శరీరము పడకుండా ఉంటుందా? ఉండదు, పడి తీరుతుంది. ఎంతటి వాళ్ళ శరీరము పడిపోయింది, ధ్రువుడంతటి వాడి శరీరం పడిపోయింది. ఎవరి శరీరమైనా పడిపోవలసిందే. పడిపోయేటటువంటి సత్యము శరీరమునకు చెందినది. అది పడిపోయి తీరుతుంది. కానీ పడదు అని ఒక అసత్యమునందు నువ్వు పూనిక పెట్టుకున్నావు. ఇది పడదు. ఈ భ్రాంతి చేత లోకమునందు సంగము కలిగి చేయకూడని పనులన్నింటికీ చెయ్యడానికి ఆది ఎక్కడ పడింది అంటే ఇది ఉండిపోతుందన్న భ్రాంతి. ఇది వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతున్నది వెళ్ళిపోయి తీరుతుంది, వెళ్ళనిది ఎప్పుడూ వెళ్ళదు. కాబట్టి నేననబడినది ఆత్మ అయితే దానికి చావు లేదు, నేననబడినది శరీరం అయితే ఇది చచ్చిపోయి తీరుతుంది. కాబట్టి ఉన్న సత్య వస్తువుని పట్టుకున్నావా మరణ భయం లేదు, అసత్య వస్తువుని పట్టుకున్నావా మరణ భయం ఉంది. మరణ భయంలోంచి సమస్తమైన అజ్ఞానం ఉంది, అవిద్య ఉంది, భయం ఉంది. ఏది పట్టుకుంటావు? సత్యాన్ని పట్టుకో. అంత తేలిగ్గా పట్టుకోగలవా? భాగవతం విన్నవాడు పట్టుకోగలడు. అలా పట్టుకునేటట్టు వ్యాసుడు భాగవతమునందు ప్రతిపాదన చేశాడు సత్యవస్తువు గురించి. అందుకని ఎవరు భాగవతం వింటున్నారో వారికి సత్యము పట్ల పూనిక కలుగుతుంది, ఈశ్వరుడి పట్ల పూనిక కలుగుతుంది. ఆయన పాదములు పట్టుకున్న వాళ్ళు ఎలా తరించారో భగవంతుని యొక్క భక్తుల గాథలు ఆవిష్కరింపబడతాయి. అందున ఆశ్చర్యం ఏమంటే జరిగి భాగవతం ఉత్తరాయణంలో వచ్చింది మనకి. మనం ఇప్పుడు చెప్పబోతున్నటువంటి భాగవతం ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వచ్చింది. పైగా మొదలుపెట్టి 4 రోజులు అవదు రథసప్తం వచ్చేస్తుంది, ఇంకొక 4 రోజులు అవదు భీష్మేకాదశి వచ్చేస్తుంది. భీష్ముడు స్తుతి చేశాడు శ్రీకృష్ణ భగవానుడి భాగవతంలో. ఎంత అద్భుతమైన స్థుతో! నేను ఒక్క మాట చెప్తున్నాను, మీరందరూ ఇలా చెప్తే ఏదో ఒక సోపుకో లేకపోతే ఒక రేజర్కో ఒక బ్లేడుకో అడ్వర్టైజ్ చేసుకున్నట్టు ఇలా చెప్తే మీరు వస్తారని నేను చెప్పట్లేదు. నేను ఒక్క మాట చెప్తున్నాను. నేను వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో భాగవతం చెప్తూ ఒక మాట అన్నాను. శుకబ్రహ్మ భాగవతం ఒక్కరికే చెప్పాడు, పరీక్షిత్ మహారాజుకి. భాగవతం చెప్పేటటువంటి వాడు జనం గురించి చూడకూడదు అన్నాడు. ఈశ్వరుడు నన్ను పరీక్ష పెట్టాలనుకున్నాడు, నువ్వు నిలబడగలవా నేను చూస్తాననుకున్నాడు. ఒక 4 రోజులు అయిన తర్వాత ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే నాకు రేపాక సుబ్బారావు ఫోన్ చేశారు, ఏమండి చాలా తుఫానుగా ఉంది, ఎవ్వరూ బయటికి రాలేరు. కాబట్టి హాలు నిండిపోయి బయటికి కుర్చీలేసి ఇన్నాళ్ళు మీరు భాగవతం చెప్పారు, ఇప్పుడు ఇవాళ మొత్తం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో 2 ఉంటే గొప్ప, చెప్పేస్తారా అని అడిగారు. అడిగితే నేనన్నా 2 కూడా లేకపోతే